ఇవ్వాలి, అది ఇవ్వలేదు. క్యాట్ ఉత్తర్వుల మీద స్టే ఇవ్వను అని మాత్రమే చెప్పింది. దాంతో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా కనుక ఏబీవీకి ఇస్తే ఏబీ వెంకటేశ్వరరావు గారికి రేపు పొద్దున ఆయన రిటైర్మెంట్ సాయంత్రానికి ఆ డ్యూటీలో యూనిఫామ్లో దిగినట్టుంటుంది. లేదు అంటే ఆయనకి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత సరే ఇందులో కక్ష సాధింపు, ఆయనేం కక్ష సాధింపు, ఈయనదే కక్ష సాధింపు అన్న చర్చ, నేను దాని జోలికి వెళ్ళట్లేదు, ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి. లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, బస్సులో పడి 22 మంది మృతి, మరణించిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు, 57 మంది గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీకి చెందిన యాత్రికులు. శివకోరి గుహాలయానికి వెళ్తుండగా ఘటన. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో 22 మంది మరణించగా 57 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై చౌకీచోరా బెల్ట్లో టుంగి మోడా వద్ద యాత్రికుల బస్సు గురువారం మధ్యాహ్నం 12:35కి అదుపు తప్పి 150 అడుగుల లోతును లోయలో పడిపోవడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులోని వారంతా హర్యానాలోని కురుక్షేత్ర, ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళని పోలీసులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంతలో ఎంత మార్పు, అమరావతి నుంచి సామాగ్రి తరలింపై సిఆర్డీ అధికారుల స్పందన.